హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రమేష్ సింగ్ ఇండియన్ ఎకానమీ. సో రమేష్ సింగ్ టెక్స్ట్ బుక్ నుంచి ఎకానమీ క్లాసెస్ చెప్తున్నాను. సో మనకి ఇండికేటివ్ ప్లానింగ్ అయిపోయింది. సో లాస్ట్లో కొంచెం చిన్న ఇంట్రడక్షన్స్ అండ్ చిన్న డెఫినేషన్స్ ఉంటాయి. సో నీతి ఆయోగ్ గురించి కూడా కొంచెం ఉంటుంది. సో వాట్ ఈస్ నార్మేటివ్ ప్లానింగ్, సిస్టమ్స్ ప్లానింగ్ ఏంటి, రీజనల్ ప్లానింగ్ ఏంటి, సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్, ఇలా చిన్న చిన్న డెఫినేషన్స్ కొన్ని ఉంటాయి. సో ఈ డెఫినేషన్స్ కూడా మనం కవర్ చేసుకుందాము. సరే, ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను చేసిన క్లాసెస్ అన్నీ కూడా వస్తుంటాయి. సో గోయింగ్ టు ది లెసన్. ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్, ఆల్మోస్ట్ ఆల్ ద న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్ అడాప్టెడ్ ద రూట్ ఆఫ్ ప్లాన్ డెవలప్మెంట్. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ద న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్, కొత్తగా స్వతంత్రం వచ్చిన కంట్రీస్ అన్నీ కూడా ఏమి అడాప్ట్ చేసుకున్నాయంటే ప్లాన్ డెవలప్మెంట్ యొక్క దారిని పట్టాయన్నమాట. దో దే ఫాలోడ్ అన్ ఓవరాల్ మోడల్ ఆఫ్ ఇండికేటివ్ ప్లానింగ్, మెనీ ఆఫ్ దెమ్ హ్యాడ్ సీరియస్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ ఇంపరేటివ్ ప్లానింగ్. వాళ్ళందరూ కూడా వాళ్ళ మోడల్ అంతా కూడా ఇండికేటివ్ ప్లానింగ్గా ఉన్నప్పటికీ, ఫాలో అవుతుంది ఇండికేటివ్ ప్లానింగ్ అయినప్పటికీ, మెనీ ఆఫ్ దెమ్ హ్యాడ్ సీరియస్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ ఇంపరేటివ్ ప్లానింగ్. చాలా వరకు ఇంపరేటివ్ ప్లానింగే ఫాలో అవుతున్నట్లుగా ఉంటుందన్నమాట. సీరియస్గా అదే ఇంపరేటివ్ ప్లానింగ్లోనే ఉన్నట్టే ఉన్నారు. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియాకి చూసుకుంటే, ఇండియా విషయం చూస్తే ద హెవీ బయాస్ టువర్డ్స్ ఇంపరేటివ్ ప్లానింగ్ కుడ్ ఓన్లీ బీ రిఫార్మ్డ్ వన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకానమిక్ రిఫార్మ్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1991. సో ఇండియా విషయానికి వస్తే ఎక్కువగా దాని వైపు మళ్ళడం అనేది, ఇంపరేటివ్ ప్లానింగ్ వైపు స్టేట్ యొక్క రోల్ ఎక్కువగా ఉండడం అనేది ఆగింది. ఎప్పుడంటే కుడ్ ఓన్లీ బి రీఫార్మ్డ్, మార్చబడింది ఎప్పుడంటే వన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకానమిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు అనేవి జరిగినప్పుడే, స్టార్ట్ అయినప్పుడే 1991లో మనకి ఎకానమిక్ రిఫార్మ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో అప్పుడే మనకి ఇంపరేటివ్ ప్లానింగ్ అనేది మార్చబడినట్టు ఇండియా వైపు చూస్తే. టుడే యాజ్ దెర్ ఆర్ మోస్ట్లీ ఓన్లీ మిక్స్డ్ ఎకానమీస్ అరౌండ్ ద వరల్డ్, మొత్తం ప్రపంచంలో చుట్టూ చూసుకుంటే మనకి ఎక్కువగా ఇప్పుడు మిక్స్డ్ ఎకానమీస్ మాత్రమే ఉంటాయి. ఎనీ కంట్రీస్ డెవలప్మెంట్ ప్లానింగ్ హ్యాస్ టు బీ ఓన్లీ ఆఫ్ ద ఇండికేటివ్ ప్లానింగ్. సో ఏ కంట్రీ డెవలప్మెంట్ ప్లానింగ్ అయినా, వాళ్ళ ప్రణాళిక ఏదైనా కూడా ఇండికేటివ్ ప్లానింగ్లోనే ఉండాలి. ఆఫ్టర్ ద రివైవల్ ఆఫ్ ద రోల్ అండ్ నీడ్ ఆఫ్ మార్కెట్ ఇన్ ప్రొమోటింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో మార్కెట్ యొక్క నీడ్ ఎంత పాత్ర ఉండాలి, మార్కెట్ అవసరం ఎంత ఉంది అనేది చూసుకున్న తర్వాత, గ్రోత్కి, మనం అభివృద్ధికి మార్కెట్ యొక్క అవసరం ఎంత ఉంది, మార్కెట్ యొక్క పాత్ర ఉండాల్సిన అవసరం ఎంత ఉందని తెలుసుకున్న తర్వాత, ఏ విధంగా తెలుసుకున్నాం వాషింగ్టన్ కన్సెన్సస్ విషయంలో 1985 వాషింగ్టన్ కన్సెన్సస్ గురించి కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విధంగా కానీ, శాంటియాగో న్యూ కాన్సెన్సస్ 1998 విధంగా కానీ, ఓన్లీ ఇండికేటివ్ ప్లానింగ్ హ్యాస్ రిమైన్ పాసిబుల్ విత్ ద స్టేట్ ప్లేయింగ్ ఓన్లీ మార్జినల్ రోల్ ఇన్ ద ఎకానమీ. సో వీటి ద్వారా మనం తెలుసుకున్న తర్వాత, మార్కెట్ యొక్క ప్రాధాన్యత అనేది తెలుసుకున్న తర్వాత, మార్కెట్కి ఎంత పాత్ర ఉండాలనేది తెలుసుకున్న తర్వాత, ఇండికేటివ్ ప్లానింగ్ మాత్రమే, ఇండికేటివ్ ప్లానింగ్ ద్వారా మాత్రమే పాసిబుల్ అయింది. ఏంటది? స్టేట్ ప్లేయింగ్ ఏ మార్జినల్ రోల్ ఇన్ ద ఎకానమీ. స్టేట్ ఎంతవరకు రోల్ అనేది ప్లే చేయాలి, ఎంతవరకు స్టేట్ పాత్ర అనేది ఉండాలి అనేది తెలిసిందనమాట. అలాగే మార్కెట్కి ఎంత పాత్ర ఉండాలనేది తెలిసింది. అది ఎలా సాధ్యమైంది? ఇండికేటివ్ ప్లానింగ్ ద్వారా సాధ్యమైంది. సో ఎస్పెషల్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ సోషల్ ఇంపార్టెన్స్, ఈ సామాజిక పరిస్థితుల విషయాల్లో ఎంత మార్కెట్ అనేది చేయలేదు కాబట్టి గవర్నమెంట్ అనేది పాత్ర తీసుకొని చేయాలి అని చెప్పి. సో దట్ ఈజ్ న్యూట్రిషన్, పౌష్టికాహారం అందరికీ అందడం విషయంలో, హెల్త్ కేర్, ఆరోగ్యం విషయంలో, డ్రింకింగ్ వాటర్, మంచినీరు, చదువు, సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత, ఇట్లాంటి విషయాలన్నీ ఏ ప్రైవేట్ పర్సన్ వచ్చి జాగ్రత్త తీసుకోలేరు. కాబట్టి గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా దీన్ని చూసుకోవాలి. కాబట్టి సోషల్ ఇంపార్టెన్స్, సామాజిక విషయాలన్నీ కూడా, ప్రత్యేకమైన విషయాలన్నీ కూడా గవర్నమెంట్ చూసుకోవాలి. కాబట్టి గవర్నమెంట్ రోల్ ఎంత ఉందనేది, ఎంతవరకు ఉండాలి, ఏమి గవర్నమెంట్ చూసుకోవాలి, ఏం ప్రైవేట్ పర్సన్స్ చూసుకోవాలనేది తెలిసిందనమాట. సో ఇలా మిక్స్డ్ ఎకానమీ ఫాలో అయితేనే బాగుంటుంది అని తెలుసుకున్నారు. సో ఈ టాపిక్ చాలా ఈజీ టాపిక్ అండ్ చాలా చిన్న టాపిక్ అండ్ అంటే చాలా ఈజీగా మీరు చదువుకున్నా కూడా అర్థమవుతుంది. సో చెప్పాలి కాబట్టి ఈ టాపిక్ చెప్పటమే చాలా ఈజీ టాపిక్ ఇది. సో దేర్ ఆర్ స్టిల్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ depending upon the point of view we are looking at. For example, at the territorial point of view,
టైప్స్ ఆఫ్ ప్లానింగ్ అనేది రకరకాలుగా ఉంటుంది. మనం చూసే దృష్టిని బట్టి ప్లానింగ్ అనేది రకరకాలుగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద టెరిటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లానింగ్ కుడ్ బి రీజనల్ ఆర్ నేషనల్. అంటే భూభాగం పరంగా చూసుకుంటే రీజనల్, నేషనల్ ప్లానింగ్ చూసాం మనం 4th చాప్టర్లోనే చూసాం. రీజనల్ ప్లానింగ్ అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది, నేషనల్ అంటే ఒక జాతీయ స్థాయిలో. సో ఫ్రమ్ ద పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో పొలిటికల్ రాజకీయ పరంగా చూస్తే సెంట్రల్ ప్లానింగ్, స్టేట్ ప్లానింగ్ ఆర్ లోకల్ ప్లానింగ్ అంటే ఎంతవరకు దాని పరిధి, రాజకీయ పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, ఎవరి రాజకీయ పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అన్నట్టు సెంట్రల్ ప్లానింగ్. కొన్ని విషయాల మీద సెంట్రల్ చూసుకుంటుంది, కొన్ని విషయాల మీద స్టేట్ ప్లాన్ చేస్తుంది, కొన్ని విషయాలు లోకల్ ఏరియా ప్లాన్ చేస్తున్నారు, లోకల్ ప్లానింగ్. సిమిలర్లీ ఫ్రమ్ ద పార్టిసిపేటరీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లానింగ్ హ్యాస్ categorized into centralized and decentralized. సో పార్టిసిపేటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఉంటుంది, డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఉంటుంది. సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే అంతా ఒక దగ్గరే ఉంటుంది, డీసెంట్రలైజ్డ్ అంటే వేర్ చేసి ఉంటుంది, ఇది పైన ఇది కింద అట్లా డీసెంట్రలైజ్ చేసి ఉంటుంది, ఏ ఏరియాలో ఎంతవరకు ఎవరు చూసుకోవాలి అనేది. సో అగైన్ ఫ్రమ్ ద టెంపరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ కుడ్ బి లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. టైం పరంగా చూసుకుంటే లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. సో ఫైనలీ ఫ్రమ్ ద వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కుడ్ బి ఎకనామిక్ ఆర్ డెవలప్మెంటల్, ఆర్థిక పరంగాన, అభివృద్ధి పరంగాన. సో ఇలా ప్లానింగ్ అనేది రకరకాలుగా చూడొచ్చు. నెక్స్ట్ సిస్టమ్స్ ప్లానింగ్ అండ్ నార్మేటివ్ ప్లానింగ్ అని 2 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో సిస్టమ్స్ ప్లానింగ్ అంటే ద మేజర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లానింగ్ ఈజ్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సొసైటల్ ఎంఫసిస్. సో ఏ ప్లానింగ్ అయినా కూడా క్లాసిఫికేషన్ అనేది సొసైటల్ ఎంఫసిస్, సొసైటీ సమాజానికి ముఖ్యత ఇచ్చి, సమాజానికి ప్రాముఖ్యత ఇచ్చి చేస్తారు. సో ది టైప్ ఆఫ్ ప్లానింగ్ విచ్ గివ్స్ లెస్ ఎంఫసిస్ అపాన్ ద సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డైమెన్షన్స్ ఈస్ నోన్ యాజ్ సిస్టమ్స్ ప్లానింగ్. In such planning, the planners just search for the best possible results in relation to the established goals, giving less importance to issues like caste, creed, religion, language, marriage, family, etc. సో సిస్టమ్స్ ప్లానింగ్ అంటే ఏం లేదు, సొసైటీకి అంత ఎంఫసిస్, అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు, లెస్ ఎంఫసిస్, తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డైమెన్షన్స్, మన వ్యవస్థ, మన సామాజిక వ్యవస్థకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, అది సిస్టమ్స్ ప్లానింగ్ అంటారు. ఇన్ సచ్ ప్లానింగ్ ప్లానర్స్ జస్ట్ సర్చ్ ఫర్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ వచ్చేలాగే చూస్తుంది, కానీ అక్కడ వాళ్ళ గోల్ రీచ్ అయ్యాలని చూస్తుంది, కానీ వాళ్ళు లెస్ ఇంపార్టెన్స్, తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. క్యాస్ట్ కానివ్వండి, రిలీజియన్, మతానికి, ప్రాంతానికి, మ్యారేజ్, పెళ్ళి, ఫ్యామిలీ, కుటుంబ వ్యవస్థకు, లాంగ్వేజ్, భాష, వీటన్నిటికీ తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్లాన్ చేస్తుంది, జస్ట్ రిజల్ట్స్ చూసుకుంటుంది, అండ్ దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్స్ ప్లానింగ్. నెక్స్ట్ నార్మేటివ్ ప్లానింగ్ డ్యూ ఇంపార్టెన్స్ టు సోషల్ institutional factors. This is a planning from social technical point of view, but only suitable for a country which has less degree of social diversities, naturally not fit for the Indian conditions. So నాట్ ఫిట్ ఫర్ ద ఇండియన్ కండిషన్స్, న్యాచురల్లీ ఇది ఇండియన్ కండిషన్స్కి అంత ఫిట్ అవ్వదు. బట్ చూసుకుంటుంటే కమింగ్ ఇయర్స్లో ఏంటంటే పాలసీ మేకర్స్ షిఫ్ట్ అనేది పెట్టారనమాట, ప్లానింగ్ టు నార్మేటివ్ ప్లానింగ్ అనేది షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. అకార్డింగ్ టు ఎకానమిక్ సర్వే 2010-11 సర్వే బట్టి ద ఫస్ట్ డాక్యుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ అడ్వకేట్ ద నీడ్ ఫర్ నార్మేటివ్ అప్రోచ్ టు ప్లానింగ్ ఇన్ ఇండియా. సో నార్మేటివ్ అప్రోచ్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ అంటిల్ ఏ ప్రోగ్రామ్ స్కీమ్ రన్ బై ద గవర్నమెంట్ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ టు ద కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ ఎథిక్స్ ఆఫ్ ద పాపులేషన్, their acceptability not be at the desired level among the target population. Establishing an empathic relationship between the programs and schemes, the target population is now considered an important aspect of planning and policy making. Such a change in the thinking is based on the experience of India and other countries of the world. So customs and traditions ఇట్లాంటివన్నీ ఫాలో అవ్వకుండా మన పాలసీస్ అనేవి జనాలకి రీచ్ అవ్వలేదు, కాబట్టి ఖచ్చితంగా అవన్నీ ఫాలో అవుతూ ప్లానింగ్ అనేది చేయాలి, కాబట్టి నార్మేటివ్ ప్లానింగ్లోకి షిఫ్ట్ అవ్వాలని అనుకున్నారు. సో ఇన్ జాన్ 2015 the government of India replaced the erstwhile body planning commission by the Niti Aayog. సో జనవరి 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, రీప్లేస్ ద erstwhile ప్లానింగ్ బాడీని నీతి ఆయోగ్గా రీప్లేస్ చేసింది. ఇట్ లుక్ ఇన్ ద ఫంక్షన్స్ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద న్యూ బాడీ యూ కమ్ టు నో దట్ ఇండియా హ్యాస్ ఆఫిషియల్లీ మూవ్ టువర్డ్స్ ద నార్మేటివ్ ప్లానింగ్లోకి వచ్చేసింది. ద న్యూ బాడీ
has to follow a developmental model which is all round, all pervasive, inclusive and holistic. In this process, the Niti Aayog has become further asked to enable the country to draw on viral and energy of bedrock of our ethos, cultures and sustenance. సో మన కల్చర్ అంతా ఫాలో అవుతూ కూడా ఈ ప్లానింగ్ అనేది జరగాలి. సో points out how the government has come to recognize the importance of influence in wide variety of sectors such as persuading the rich to give up subsidies that they do not need. ఎవరికైతే సబ్సిడీస్ అవసరం లేదో వాళ్ళు వదిలేసేయాలి సబ్సిడీస్ని, సో లేని వాళ్ళకి ఇవ్వచ్చు. సో దే హ్యావ్ టు ఫాలో సమ్ కైండ్ ఆఫ్ ఎథిక్ ఇన్ దట్. అండ్ రెడ్యూసింగ్ సోషల్ ప్రెజరైజెస్ అగెయిన్స్ట్ గర్ల్స్ పట్ల డిస్క్రిమినేషన్ అనేది తగ్గించాలి. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం తగ్గించాలి. ఎడ్యుకేటింగ్ ద పీపుల్ అబౌట్ ద హెల్త్ ఎక్స్టర్నాలిటీస్ ఆఫ్ ఓపెన్ డెఫికేషన్ ఎక్సెట్రా. అండ్ ఎడ్యుకేటింగ్ పీపుల్ అబౌట్ ద హెల్త్, సో ఆరోగ్యం గురించి పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి. చాలామంది ఇప్పుడు ఎక్కువగా హెల్త్ మీద కన్సర్న్ చూపిస్తున్నారు. అదంతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం వల్ల, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి దాని గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అండ్ ఎక్స్టర్నాలిటీస్ ఆఫ్ ఓపెన్ డెఫికేషన్ గురించి కూడా అందరికీ వివరంగా చెప్పాలి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటనేది. సో ఎంకరేజింగ్ సిటిజన్స్ టు కీప్ పబ్లిక్ స్పేసెస్ క్లీన్. మనకున్న పబ్లిక్ స్పేసెస్ని, మనకి ఏదైతే గవర్నమెంట్ మనకి ఏర్పాటు చేస్తుందో ఆ ప్లేసెస్ అన్నీ క్లీన్గా ఉంచుకునేటట్లు సిటిజన్స్కి చెప్పాలి. సో టుడే గవర్నమెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ embarked on systematic ways of studying how to promote behavioral change. All over the world have embarked on systematic ways of studying how to promote behavioral change. మన బిహేవియర్ అనేది మార్చాల్సిన అవసరం ఉంది. దానికోసం చాలా ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ బిహేవియర్స్ అనేది ఎలా చెప్పాలి అనేది స్టడీ చేసి ఉన్నారు. సో చాలా వేస్ దానికోసం స్టడీ చేస్తున్నారు. ద ఇంపార్టెన్స్ అండ్ నీడ్ ఆఫ్ బిహేవియరల్ చేంజ్ వాజ్ హైలైటెడ్ బై ద వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2015 అండ్ ఆల్ సచ్ పాలసీ ఇంటర్వెన్షన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నార్మేటివ్ పాలసీ మేకింగ్. దెన్ టూ మోర్ టైప్స్, సెక్టోరల్ అండ్ స్పేషియల్. సెక్టోరల్ ప్లానింగ్ మీన్స్ ఎంఫసిస్ ఆన్ స్పెసిఫిక్ సెక్టర్, ఒక పర్టికులర్ సెక్టర్ మీద ఇంపార్టెన్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ ఆర్ ద సర్వీసెస్. Spatial planning, development is seen in the spatial framework. The spatial dimensions of development might be defined by the pressure and requirement of national economic development. Indian planning has been essentially single level with a great reliance on the sectoral approach through the multi-level regional and normative dimensional are being increasingly emphasized since the early 1990. సో స్పేషియల్కి వచ్చేసరికి నేషనల్ జాతీయ స్థాయిలో ఆర్థిక అభివృద్ధి మీద స్పేషియల్ సెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది, దాని గురించి ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో దట్ ఈజ్ అబౌట్ సెక్టరల్ అండ్ స్పేషియల్. సో ఇక్కడ మనం ఏం చూసామంటే రీజనల్, నేషనల్ చూసాం, సెంట్రల్, స్టేట్ ఆర్ లోకల్, సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, నార్మేటివ్, సిస్టమేటిక్, నార్మేటివ్ అండ్ స్పేషియల్. నీతి ఆయోగ్ గురించి కొన్ని సోషల్ నార్మ్స్ ఏమేం ఫాలో అవ్వాలి అనేది కొన్ని చూసాం. అండ్ నెక్స్ట్ సెక్టరల్, స్పేషియల్ చూసాం. అండ్ దిస్ ఈజ్ వెరీ ఈజీ. అండ్ నేను ఇట్లా చెప్పిన తర్వాత మీరు కూడా ఒకసారి దాన్ని చదివి చూడండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, గుర్తుంటుంది. ఎవరికైనా అంటే ఇంగ్లీష్తో ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలా చదువుతుంటే మీకు కూడా కొన్ని పదాలకి మీనింగ్స్ అర్థమయ్యి మీకు మీరు సొంతంగా కూడా చదవగలుగుతారు, ఈజీగా ఉంటుంది. అంటే వన్స్ మీకు ఆ పదాలకి అర్థాలన్నీ తెలిసిన తర్వాత ఇంకొక లెసన్ చదవడానికి ట్రై చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇదైనా కూడా మళ్ళీ చదువుతుంటే ఇది కూడా ఈజీగా ఉంటుంది. సో మీరు ఇలా విన్న తర్వాత ఒకసారి వెంటనే చదివి చూడండి. సో యుల్ గెట్ బెటర్. థ్యాంక్ యూ.